కోడింగ్ నేర్చుకోవాలి అంటే భయమేస్తుంది. భయం నార్మల్ కదండీ. తెలియని దానికి మనము అంటే తెలియని దాంట్లో మనం వేలు పెట్టాలంటే ముందు ఆలోచిస్తాము. భయం భయం వస్తది. అది వెరీ నార్మల్ అనిపిస్తుంది నాకు మీది. అదేమీ తప్పు అని నాకు అనిపించలేదు. ఇట్స్ వెరీ నార్మల్. అండ్ మీరు మాన్యువల్ టెస్టర్ అయ్యి ఉండి అండ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోకుండా అంటే చాలా కాలం అయిపోయింది ఆర్ ఫర్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఆబ్వియస్లీ దిస్ ఇస్ నార్మల్. కానీ భయం అంటే నేర్చుకోలేము అని మాత్రం కాదు, నేర్చుకోగలము. కానీ యా అంటే అదొక ఏంటి కొండెక్కాలి అంటే అబ్బా చాలా కష్టం. అంటెల్ మొక్కుండి లేదు అంటే మనకేంటి ఆ పట్టుదల అంటారు కదా, అది లేకపోతే మనం ఎక్కలేము కదా కొండ. అబ్బా అని చెప్పి భయం వేస్తుంది కదా, కొండ ఎక్కలేనేమో అని చెప్పి. సో ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో లైక్ దట్, మనకు అట్లా కనిపిస్తుంది అంతే. బట్ ఇట్స్ వెరీ కామన్. ఆటోమేషన్ కోడింగ్ ఇప్పుడైతే ఏఐ వచ్చింది కాబట్టి మనకి ఇంకా ఈజీ. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం మనకి. ఇది సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఆటోమేషన్ కోడింగ్ ఇంకా ఈజీ. ఎందుకు? వైబ్ కోడింగ్ వచ్చేసింది, మనకి లాజిక్ తెలియాలి. ఓకే, మోర్ దెన్ కోడ్. కానీ కోడ్ కొంచెం అర్థం చేసుకోవాలి, కానీ లాజిక్ వస్తే ఓహో ఈ కోడ్ నాకు ఇలా రాసివ్వు అని చెప్పి మనం అడగొచ్చు. ఓకే, అండ్ అది కోడ్ రాసిస్తుంది. సో మనమేమి ఇన్డెప్త్గా కోడ్ రాయక్కర్లేదు. ఒక 10 ఫెల్స్లు పెట్టుకొని లూప్లో వెళ్ళి ఓ ఇది తెచ్చుకోవాలి అది తెచ్చుకోవాలి అక్కర్లేదు. బట్ లాజిక్ క్లారిటీగా ఉంటే అది మనకు చేసి పెడుతుంది. సో ఇప్పుడు ఎట్లా అంటే మనకి పనోళ్ళు ఉన్నట్టు అనమాట, విచ్ ఇస్ వెరీ ఈజీ. నేను పైథాన్ అని నా వీడియోస్లో చాలా ఎక్కువ చెప్తూ ఉంటాను. బికాజ్ ఇట్ ఈస్ ఈజీ, చాలా అంటే జావా స్క్రిప్ట్ కంటే కూడా చాలా ఈజీ అని చెప్పి నా వీడియోస్లో చాలా ఎక్కువ చెప్తూ ఉంటాను. సో మొన్న నేను అసలు పైథాన్ అన్నది మనకి ముందు ఎందుకు చెప్పలేదబ్బా, అసలు ఇది ఎప్పుడు వచ్చింది అని చెప్పి చూస్తే 1991లో వచ్చిందంట పైథాన్. మరి మనకి కాలేజెస్లో ఇవన్నిట్లో కూడా ఐ డోంట్ నో, మనకి జావా .NET ఇవే ఉన్నాయి. జావా .NET కూడా కాదు, C++ ఉండేవి అప్పుడు నేర్పించేటోళ్ళు. మరి ఇప్పుడు కూడా అవే నేర్పిస్తున్నారో లేదో ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ కాలేజ్లో కామెంట్ చేయండి కింద. ఓకే, అండ్ స్కూల్లో అయితే ఏదో కోబాల్ ఏవో ఇలాంటి ఏదో నేర్పించేవాళ్ళు. సో తర్వాత ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ కూడా జావా .NET ఇవి, ఎందుకంటే సన్ మార్కెటింగ్ చేసేది కదా, సో మార్కెటింగ్ సూపర్. సో జావా మీదే అబ్బా పైథాన్ ముందు నుంచి లేదా మరి అంటే ఎక్కువ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే నాకు తెలిసి ఇవే జావా .NET అయితే నాకు బాబాయ్ భయం వేసేది అనమాట. అసలు సర్వీస్ డెవలపర్స్ అందరూ .NET మీద డెవలప్ చేసేవాళ్ళు అనమాట సర్వీసెస్. నాకైతే అది చూడకోకుండానే ఇది కష్టము అని చెప్పి ఐ యూస్ టు పుట్ అ బ్లైండ్ అనమాట. అంటే డిసైడ్ అయిపోయాను మెంటల్లీ అది చాలా కష్టం, అది నేను చూడను, ఇట్స్ వేస్ట్. అసలు ఆ ఈవెంట్లని కాల్ చేయటము ఇదంతా చాలా కష్టము. నో ఐ విల్ నాట్ ఈవెన్ లుక్ ఎట్ దట్ కోడ్ అని చెప్పి నేనైతే మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను. అండ్ తర్వాత జావా స్క్రిప్ట్ వచ్చిన తర్వాత జావా అంత కష్టం కాదు, జావా స్క్రిప్ట్ ఇంకా ఈజీ అంటే నాకు అనిపించేది ఓహో ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ ఒక కోడ్ చూసి అది అర్థం కాకపోతే ఐ ఫీల్ సో స్టూపిడ్ ఏమో ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై టీమ్మేట్స్ అని చెప్పి ఒకటి ఉండేది కాన్సెప్ట్ నాకు మైండ్లో. తర్వాత ఏంటి అంటే మాన్యువల్లీ తొందరగా పనులు అయిపోతున్నాయి. ఈ ఆటోమేషన్ కూడా అండర్స్టాండ్ చేసుకొని అది బిల్డ్ చేసి అది రాసి అది వర్క్ అవ్వక ఆ ఎర్రర్ల మీద టైం స్పెండ్ చేసాం. కానీ ఆ టైంలో నేను ఈ మాన్యువల్ టెస్టింగ్ ఫటాఫట్ ఫినిష్ చేసేస్తున్నా. సో ఆ లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ మిస్ అయిపోతున్నాను అన్న ఫీలింగ్ ఉండేది. ఓకే, ఫీలింగ్ కాదు, ఆ లెవెల్ ఆఫ్ కంఫర్టబిలిటీ చాలా మంచిగా ఉండేదన్నమాట. సో అందుకని ఆ ఎఫర్ట్, పుట్టింగ్ ఇన్ దట్ ఎఫర్ట్ అన్నది చాలా తక్కువ ఉండేది కోడింగ్ మీద. సో ఇప్పుడు మీకు కోడింగ్ భయం అవుతుంది అంటే మీరు డైరెక్ట్గా సెలీనియంతో స్టార్ట్ చేయొద్దు. ఓకేనా, సింపుల్గా స్టార్ట్ చేయండి. ఇప్పుడు గూగుల్ నోట్బుక్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది కదా, గూగుల్ నోట్బుక్స్ ఓపెన్ చేసి మీరు గూగుల్ నోట్బుక్స్లో చిన్నవి రాయండి. వేరియబుల్స్ ప్లస్ ఏంటి దాంట్లో ఉన్న మెథడ్స్ ఏముంటాయి, టైప్స్ ఏముంటాయి, లూప్స్, ఇఫ్ ఎల్స్ కండిషన్స్ లూప్స్ ఉంటాయి కదా, ఫర్ లూప్స్, ఇవి ఇలా సింపుల్గా ముందు ఇవి నేర్చుకోండి. నథింగ్, ప్రోగ్రామింగ్ ఇస్ నథింగ్ బట్ ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ ఏంటి బిల్డ్ చేసేదే ప్రోగ్రామింగ్. చాలా ఏంటి ప్రింట్ హలో వరల్డ్ అన్నది చాలా కామన్ కదా. సో ఆ ప్రింట్ హలో వరల్డ్ ఎట్లా ప్రింట్ చేయాలి, 4-5 లాంగ్వేజ్లు కూడా మీరు నేర్చుకోవద్దు. నాకు తెలిసి పైథాన్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, లేదు అంటే నేను జస్ట్ ఓవర్వ్యూ, ఐ విల్ డూ అన్ ఓవర్వ్యూ ఆన్ పైథాన్. కావాలంటే చెప్పండి, అంటే సింపుల్ బేసిక్గా అర్థమయ్యేలాగా, ఒక రెగ్యులర్ నార్మల్ దాంట్లో అర్థమయ్యేలాగా. ఇట్స్ నాట్ లైక్ ఇన్ డెప్త్ కోడ్ ఇట్లా అని. మనం ఇలా సింపుల్గా నేర్చుకుంటామా, మనం నిజంగా కంపెనీలో రాసేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. నాకు అదే అనిపిస్తుంది, ఇదేంటబ్బా ఇది చాలా డిఫరెంట్గా ఉంది మనం నేర్చుకున్న దానికంటే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మీకు ఈ కాలంలో, ఏఐ కాలంలో
కోడింగ్ అంటే మీకు ఏం కావాలి, మీకు ఫుల్ స్టాక్ కోడింగ్ వచ్చే అక్కర్లేదు. మీరు ఏదో ఇప్పుడు డెవలపర్ అయిపోవాలి అన్నంత కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో మీకేం తెలియాలి అంటే బేసిక్ స్క్రిప్టింగ్ అయితే కంపల్సరీ తెలియాలండి. సో యూ హ్యావ్ టు లెర్న్ దట్ బేసిక్ స్క్రిప్టింగ్ అండ్ లాజిక్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. మీరు లాజిక్ అండర్స్టాండ్ చేసుకుంటేనే కదా మీరు కోడ్ అన్నది ఎలా డిజైన్ చేయాలి, ఎలాగ రాయాలి అన్నది వస్తుంది. సో లాజిక్ అన్నది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఏఐ టూల్స్ని ఎట్లా వాడుకోవాలి అన్నది మీకు తెలియాలి. ఎందుకంటే మీరు కూర్చొని కోడ్ రాయటం కంటే కూడా మీరు ఒక ప్లెయిన్ లాంగ్వేజ్లో దానికి కొన్ని ఇచ్చేస్తే అదే కోడ్ రాసిస్తుంది మీకు. అండ్ ఆటోమేషన్ అవేర్నెస్ అయితే ఉండాలి మీకు. సెలీనియం ఫుల్ ఫ్లెజ్డ్గా రావాలి అని నేను అంటలేదు, కానీ దట్ ఈస్ అ వెరీ పాపులర్ టూల్ దట్ పీపుల్ యూస్, అందుకనే దాని గురించి చెప్తున్నాను. కానీ బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా రావాల్సిన అవసరం లేదు. కానీ యూ డెఫినెట్లీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ద ఆర్కిటెక్చర్ ఇస్, వాట్ ద ఫ్రేమ్వర్క్ ఇస్ అన్నది మీకు అర్థం అవ్వాలి కొంచెం అన్నా. మీరు టెస్ట్ కేసులు రాయగలిగితే, ఫ్లో అర్థమైతే, సిస్టమ్ ఫ్లో అర్థమవుతే, ఎడ్జ్ కేసులు పట్టుకోగలిగితే, లాజిక్ అర్థమైతే మీకు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ ఉంది. ఆ ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకోండి ఫస్ట్. ఆ ప్రోగ్రామింగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న పీస్ ఆఫ్ పేపర్ మీద ఫ్లో చార్ట్స్ గీసుకోండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఐ ఉంది, యూఐ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయటం ఎట్లాగా దాంట్లో రాసేదే కాబట్టి మీరు అది బట్టి కూడా కొట్టేయచ్చు. ఓకే, సో అది దాని తర్వాత లాజిక్ ఏంటి, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏది క్లిక్ చేయాలి, ఓకే ఆ బటన్ పట్టుకోవాలి. సో మీరు ఏఐకి ఏం చెప్పాలి, ఇది ఓపెన్ చెయ్యి, దాని తర్వాత ఈ బటన్ లొకేట్ చెయ్యి, ఈ బటన్ లొకేట్ చేసే వరకు వెయిట్ చెయ్యి, ఈ బటన్ లొకేట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చెయ్యి, దాని తర్వాత ఒక లిస్ట్ వస్తుందో లేదో చూడు, అసర్షన్ రాయి నాకు. ఇట్లా మీరు షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఫ్లో అండ్ ద లాజిక్. అండ్ ఆబ్వియస్లీ మీరు ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారంటే ఆబ్వియస్లీ మీకు యూ విల్ నో ఇట్ కదా. సో జస్ట్ బికాస్ భయం ఉందని మీ గ్రోత్ నుంచి మీరు కట్ ఆఫ్ అయిపోకండి, మీ గ్రోత్ని మీరే అంచేసుకోకండి. అబ్బా ఎవరు నేర్చుకుంటాడులే అనుకోకండి. స్టార్ట్ టుడే. ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ దిస్, యూ స్టార్ట్ టుడే. అండ్ బికాస్ ఇట్ ఈస్ ఈజీ. మీరు ఇప్పుడు ఏదో వెళ్ళి డాట్ నెట్ కోడ్ చూస్తేనే నాకు ఏంటో చాలా భయంకరంగా ఉంటుంది. ఏమో నాకు ఇంకా భయం డాట్ నెట్ అంటే. మేబీ ఐ హోప్ అండ్ నేను డాట్ నెట్ అప్లికేషన్స్ మీద ఓన్లీ సర్వీసెస్ మీద వర్క్ చేశాను, కానీ అప్లికేషన్స్ మీద అయితే ఎప్పుడు వర్క్ చేయలేదు. బట్ ఎనీవే ఇట్స్ లైక్ ప్లీజ్ ట్రై టు ఆ భయం ఉన్నా అందరికీ ఉంటుంది భయము. బట్ స్టార్ట్ స్మాల్. ఐ వుడ్ సే స్టార్ట్ స్మాల్. ఏంటి ముందు వేరియబుల్స్ ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, ఎలాంటి డేటా టైప్స్ ఉన్నాయని నేను కావాల్సే పైథాన్ ఒక సింపుల్ వీడియో చేస్తాను. నాకు కింద కామెంట్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్. ఓకేనా, భయపడకండి. ఇట్స్ వెరీ కామన్, అందరికీ కామన్. నాకు భయమే, అందరికీ భయమే. కానీ అంతే, ఇంకా చేయడమే. మనకు ఆప్షన్ లేనప్పుడు చేస్తాం అంతే. స్విమ్మింగ్ రాదనుకోండి, మనకి నీళ్ళల్లో పడ్డామనుకోండి, ఊరుకుంటామా? రాదని మునిగిపోతామా? ట్రై చేస్తాం కదా, ట్రై చేస్తూనే ఉంటాం కదా. మనం పైకి వచ్చే వరకు, ఏదన్నా దొరికే వరకు ట్రై చేస్తాం కదా. అంతే ఇది కూడా ట్రై చేయడమే. ట్రై చేసి వన్ డే అసలు మీరే చెప్తారు, ఏ క్యా హే, ఇంత ఈజీగా ఉంది, దీనిగా నేను భయపడింది, అబ్బా ఇదా వీళ్ళు రాసి ఇంత బిల్డప్ ఇచ్చేది అని చెప్పి కూడా అనుకుంటారు. ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా బిల్డప్ ఇస్తుంటే, ఓహో ఇదా వీళ్ళు చేసి ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని కూడా అనుకుంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ అండి, వెరీ సింపుల్. ఓకే, నేను వీడియో చేస్తాను పైథాన్ మీద. మీకు పైథాన్ మీద ఏంటి టు ఎక్స్ప్లెయిన్ లైక్ సింపుల్ ప్రోగ్రామింగ్ థింగ్స్. ఒకవేళ ఇదంటే అసలు బేసిక్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కావాలంటే కామెంట్ చేయండి. ఐల్ డూ ఎనీ వీడియో. ఓకే, చలో అండి, బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాయ్.